కదండి, అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పులదండి అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పులు దండ వేయడం వల్ల, స్కూల్లో చెప్పులు దండ వేయడం వల్ల అందరూ నవ్వారంటండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి వేసాను. అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మందిని మీరే చెబుతున్నారు. నేను చిన్నప్పుడు కూడా నేను మేడం గారు వేసారంటండి. ఈ చెప్పులు తీసి రోజు చెప్పినట్టు వేసారు, తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా? బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల గురించి కదండి. మనకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆవిడకు నేను వాదించానండి, మాకు ఇలాంటివి ఉండవు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నువ్వు కావాలి రామచంద్రపోయావు. ఓకే, అలాగే అలాగే. ఇప్పుడు నేను దిగివైపుతో తిట్లు తింటున్నానండి. రోజు ఆ యూనిఫామ్ యూజర్ అవ్వకుంటే ఒకసారి మందలించి 2 సార్లు 3 సార్లు ఇళ్ళకి పంపించేసిన మళ్ళీ అలాగే వస్తున్నారు. ఎన్నిసార్లు పంపించినా అలాగే వస్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చి ఇంకా అందరినీ చెడగొడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ మా మిసెస్ ప్రధాన ఉపాధ్యాయులు ఏం చేసిందంటే, ఈసారిగా వేసుకురాకపోతే మెడలో చెప్పులు దండేస్తాను అని తన షూలు వేసి ఇలా పెట్టినాను. షూలు వేసి అదే షూలు తీసుకుని ఇలా వేసేస్తాను, మీకు చెప్పులు దండ సక్రమంగా వేసిరండి అంటే ఇక అప్పటి నుంచి వేసుకొస్తున్నారంట. అది జరిగింది. స్కూల్ హోదా ఏంటండి మీది? నాది సెక్రటరీ అంట.